ముఖే చారుహాసం కరే శంఖచక్రం గలే రత్నమాలాం స్వయం మేఘవర్ణం తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం ధరంతం మురారిం భజే వెంకటేశం. స్వామివారు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని చెప్పుకోవటానికి గొప్పగా మనం చెప్పుకోదలిచినటువంటి విషయం ఏమిటి అంటే, సర్వవ్యాపకుడిగా పరమాత్మ ఉన్నాడు అని కేవలం మాటతోటి కాకుండా కార్యరూపాన్ని దాల్పించి మనందరికీ కూడా ప్రత్యక్షమయ్యేటట్లుగా చూపించేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏమిటి అంటే, భారతదేశంలో 4 వైపులా కూడా స్వామివారి యొక్క దేవాలయాలు కేవలం అలానే కాకుండా ప్రధానమైనటువంటి నగరాలలో కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని అక్కడ నెలకొల్పి స్వామివారిని ప్రతిష్ఠించి ఆయన యొక్క అనుగ్రహం అందరికీ కలిగే విధంగా ఈ దేవస్థానం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందించటానికి ఆయన యొక్క అనుమతితోటి ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ భాగ్యనగరంలో హిమాయత్ నగర్ అన్నాం. అంటే చాలా సంస్కృతంలో చిత్రంగా చెప్పుకోవాలి అంటే గనక హిమము చేత ఆయత్తమైనటువంటి నగరము అని అనుకోవచ్చు. హిమము అంటే గనక మంచు అని అర్థం, ఆయత్తము అంటే కవలింపబడినటువంటి నగరము అని మనం అర్థం చెప్పుకోవచ్చు. కాస్త మనోరంజకంగా ఉంటుంది. కాబట్టి అటువంటి హిమాయత్ నగర్ నుండి, అంటే ఇది భాగ్యనగరంలో ఒక ప్రదేశం, అలా 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అలా ఆ కార్యక్రమంలో, బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి ధ్వంసనాచ్చ జయాచ్చైవ ధ్వజమిత్యభిధీయతే అని అన్నారు. అంటే అందరికీ జయమును కలిగించేటువంటిది అని అన్నారు ఈ ధ్వజము అనేటువంటిది. కాబట్టి దేవతానాం అంటే దేవతలందరికీ కూడా జయమును కలిగించేటువంటిది అని అన్నారు. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలలో సర్వదేవతలందరినీ కూడా ఆహ్వానించటానికి గరుత్మంతుల వారు వారిని ధ్వజముపై ఆరోహణ గావించి సర్వదేవతలందరినీ కూడా ఆహ్వానిస్తారు. సామాన్యమైనటువంటి తిరుమలాది పవిత్రమైనటువంటి క్షేత్రములలోనే గరుత్మంతుణ్ణి మనం ధ్వజముపై ఆరోహణ గావించి మనం చేయిస్తున్నాము అంటే, అసలు పూర్తిగా యాంత్రికమైనటువంటి ప్రపంచంలో మధ్యనోన్మధ్యులుగా ఉన్నటువంటి ఆ భాగ్యనగరానికి తప్పకుండా గరుత్మంతుణ్ణి ఆ ధ్వజంపై ధ్వజారోహణ చేయాలి. ఎందువలన అంటే అక్కడ యాంత్రికమయమైనటువంటి ప్రపంచంలో ఉద్యోగంలో ఉన్నతి వచ్చినప్పుడే స్వామివారు గుర్తొస్తారు. కొంతమంది మహానుభావులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళేవారు ఉన్నారు. కానీ దాదాపుగా ఎక్కువ పాళ్ళు గనక మనం చూసుకున్నాము అంటే స్వామివారు కాస్త గుర్తు రావటం అనేటువంటిది వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, లేకపోతే కనుక ఆనందం మరింత పరిఢవిల్లిన సందర్భంలోనూ స్వామివారు అక్కడ గుర్తుకు వచ్చేటువంటి తరుణం. కాబట్టి అటువంటి చోట తప్పకుండా దేవతలందరూ కూడా జాగరూకులుగా ఉంటారు అని అన్నారు. ఎందుకంటే దేవతలు జాగరూకులుగా ఉండటం అంటే ఏమిటి అంటే కనుక ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో స్వామివారిని అని వారంతా స్వామి చెంత వచ్చేటువంటి భక్తులు ఎవరూ కూడా స్వామి గురించి అన్యథా భావించకుండా ఉండే విధంగా అశరీరులుగా ఆ ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంతమునకు చేరుకోగానే ఒక దివ్యమైనటువంటి శక్తిని కలిగిస్తూ ఉంటారు వాళ్ళు ఆ సందర్భంలో. కాబట్టి ఈ సమస్త పరివారము ఇదంతా ఏం చేస్తుందంటే స్వామి చెంతకు వచ్చేటువంటి భక్తులందరినీ కూడా పరిశీలిస్తూ ఉంటారు వారంతా. అందువలన ఈ అనుభూతిని మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మనం హాయిగా అనుభవించవచ్చు. తిరుమల క్షేత్రంలో కూడా అంతే. ధ్వజస్తంభం అవతల ఉన్నటువంటి ఆలోచన మళ్ళీ ధ్వజస్తంభం దాటి వెండి వాకిల్లోకి ప్రవేశించి బంగారపు వాకిల్లోకి వెళ్ళే సందర్భంలో ఉండదు. ఎందువలన అంటే అక్కడ మనం మన అధీనంలో ఉండం.
స్వామి ఆధీనంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనకి అలవోకంగా అప్రయత్నంగా స్వామిని చూడగానే 2 చేతులు జోడించేస్తాం, గోవిందా అనేటువంటి మాట అంటాం. అది స్వామి యొక్క వైశిష్ట్యం అంటే. ఇంతకు మించి మనం వివరంగా ఇంతకన్నా గొప్పగా మనం చెప్పుకోలేం. కాబట్టి ప్రతినిత్యము కూడా మనకు నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి సందర్భం ఇదంతా, మనం అనుభవించేటువంటి సందర్భం ఇదంతా. కాబట్టి అటువంటి మహిమాన్వితుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడు పలుచోట్ల ముంబై నగరంలో కావచ్చు, దేహలీ నగరంలో కావచ్చు, పక్కన చెన్నపట్టణంలో కావచ్చు, ఇలా బెంగళూరు నగరంలో కావచ్చు, కళ్యాణపురి అంటారు, అక్కడ కావచ్చు, రకరకాలుగా ఇప్పుడు భారతదేశంలో ఎటువంటి శత్రు ప్రభావములు కూడా ఏమీ రాకుండా ఉండటానికి ఆయన జమ్మూ నగరంలో కూడా అక్కడ సూర్యపుత్రి నది అని అంటారు. కాబట్టి ఆ నదీ తీరంలో శిఖరం మీద ఆయన పర్వతాన్ని అధిరోహించి అక్కడ ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి లోకం మొత్తం కూడా ఇంత క్షేమంగా ఉండి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ ఎటువంటి శత్రుదాడులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా హాయిగా ఉన్నాము అంటే మన స్వామివారు కూడా అక్కడ ఉన్నారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన అనుగ్రహం వలన ఎప్పుడూ పచ్చగా ఉంటాం మనమంతా. కాబట్టి అలా ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఆ స్వామివారు ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఆయన ఉన్నారు. అక్కడ వారందరినీ అనుగ్రహించటానికి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ ఉద్యోగాలు నిర్వర్తిస్తూ ఒక్కచోటే స్వామివారు ఉన్నారు అంటే గనక అందరూ ఒక్కచోటకి వెళ్తే అంత మళ్ళీ అక్కడ ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి తరుణంలో స్వామివారే స్వయంగా నిర్ణయించుకున్నారు. పలు ప్రాంతాలలో ఉంటే భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది అని స్వామి తానే సంకల్పించుకొని ఇక్కడ హిమాయత్ నగర్ అనేటువంటి ఈ ప్రాంతంలో కూడా స్వామివారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరినీ అనుగ్రహిస్తూ వారికి వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాలను గుర్తు చేస్తూ స్వామివారు అక్కడ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి అందువలన అహో నిర్మలం నిత్యం ఆకాశరూపం అని అంటారు. అంటే నిర్మలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆకాశ రూపము అని అన్నారు. అది గొప్ప విషయం. అసలు ఆకాశానికి రూపమే ఉండదండి, ఆకాశ రూపము అని అన్నారు. అంటే ఆకాశోపమహ అని అర్థం. అంటే చాలా విస్తారము కలిగినటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఆ విస్తృతిని మనకిక్కడ దర్శింపచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కార్యక్రమం ధ్వజారోహణ దగ్గర ధ్వజారోహణ చేయటానికి సంకల్పాన్ని కావిస్తూ ఉన్నారు అర్చక వరేణ్యులు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. ఆపీఠాన్ మౌళిపర్యంతం పశ్యత పురుషోత్తమం అన్నట్లుగా ఆయన పాదారవిందముల నుండి కటివరద హస్తములనన్నింటినీ ఒక్కసారి దర్శించుకుంటూ అలా విద్యుల్లత కపిలతుంగ జటాకలాపం అని అన్నట్లుగా ఆయన అద్భుతంగా ప్రకాశించేటువంటి పరమాత్మను మనం అక్కడ వీక్షిద్దాం. కటివరద హస్తం కటిసుఘటిత హస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా దీప్యమానం ప్రణత ముని జనైస్తం ప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వెంకటేశం అని అన్నట్లుగా అలా అటువంటి ఓ వెంకటేశ నిన్ను మేము ప్రార్థిస్తున్నాము స్వామి. నీ శరణాగతి నీ దగ్గరకు వచ్చి మేము శరణు వేడుతూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవయ్యా. ఎంత భాగ్యం అండి. భాగ్యనగరానికి వెళ్ళపోయినా ఈ ప్రసార మాధ్యమం ద్వారా ఈ భాగ్యాన్ని మనం పొందగలిగాం. కాబట్టి మొట్టమొదటగా ధ్వజారోహణ చేయాలి అంటే సాక్షాత్తుగా ఒక పతాకాన్ని ఆవిష్కరించినట్టుగా చేయటం కాదు, దానికి చాలా ప్రక్రియ ఉన్నది. ధ్వజంలో ఉండేటువంటి దేవతలందరినీ మొట్టమొదటగా ఆవాహన చేయాలి. చేసిన తర్వాత అక్కడ గరుత్మంతుడికి మొట్టమొదటగా ధ్వజస్తంభం మీద ఉన్న గరుత్మంతుడికి ఉపచారములు ఇవ్వాలి. అంతేకాక ఆ ధ్వజారోహణ చేయటానికి రజ్జు ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు, కుశమాలిక, వీటన్నింటిలో కూడా ఆవాహనాదులు చేయాలి. అంతేకాకుండా ఫలకత్రయము అని అంటారు. అంటే ఆ ధ్వజారోహణం పై భాగంలో 3 ఫలకాలు ఉంటాయి, వాటిల్లో ఆవాహన చేయాలి. ధ్వజస్తంభం చుట్టూ అష్టదిక్పాలకులను ఆవాహన చేయాలి. అష్టదిక్పాలకులను ఆవాహన చేసిన తర్వాత ఇంత ప్రక్రియ తర్వాత అప్పుడు ధ్వజారోహణ చేయాలి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ కార్యక్రమాలని జరుగుతూ ఉన్నాయి. సభక్తికంగా వీక్షించి అనుగ్రహాన్ని పొందుదాం. అతడితడు అన్ని విభవముల అతడితడు కన్నులు వేవేలు గల ఘనుడితడు
यद्वर्षेण विशो देवायज्ञमदङ्गदा असन्धास्याभिराज्यौ ग्रीष्मैक्षलद्धवे सत्तास्याधन्वरधवः सत्त्वसमिदकृताः देवायज्ञं दन्वानाः अबद्धं पुरुषं वशं तयज्ञं वरेश प्रोक्षन्न पुरुषं जातमग्रतः तेन देवायजन्ता साध्यार्धश्चये तस्माद्यज्ञात् सर्वदा सम्भ्रमं वृषभाज्यं पशुगस्तागश्चक्रेवायव्यान अरण्यान् गृहाण्याश्चये तस्माद्यज्ञात् सर्वदा ऋजः सामान्यज्ञरे छन्दागोऽसिरज्ञरे तस्माद् यदस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केन्द्रा भयादतः कामाजज्ञरे तस्माद् तस्माज्जाता अजापयः यत्पुरुषं यदो कपिधाप्यकल्पयन् अभङ्गमस्य कामाहो कामोरोपादाविच्येते ब्राह्मणस्य मुखमासीत् बाहो तदस्य दत्तैश्च अध्यादोषोऽत्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात्वादुरजायत ताभ्य आसीनन्तरिक्ष शीर्षोर् समवर्तत अध्याङ्गोभिर्दिश्रोत्रात् तथा लोकादो अकल्पयन् वेदामेतं पुरुषं महान्तम् आदित्यवरुणमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा विवदनुजदास्ते ताता पुरस्ताद्यमुदा जहार शक्रप्रविद्वा प्रदिशश्चतस्रः तमेवं विद्वानमृतयः भवति तान्यः पन्था अजनाय यज्ञेन यज्ञमयतं तदेवाः तानि धर्माणि प्रथमान्यासन् ते अनाकं महिमानः सजन्ते यत्र पूर्वे सन्ति देवाः अद्य सम्बोधप्रतिज्ञैरसाच्च विश्वकर्मणः समवर्ततानि तस्य त्वष्टाविदधत्रोपमेति तत्पुरुषस्य विश्वमादानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् त्वमेवं विद्वानमृतयः भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरनिगर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य वीराः परिजायन्ति योनिम् परिधेयां परमिच्छन्ति मेधसः यो देवेभ्यागमति यो देवानां पुरोहितः पूर्वाय देवेभ्यो जातः नमो ऋताय ब्राह्मणे ऋतं ब्राह्मण्यनन्दः देवा अग्रे तदब्रुवन् तदेवं ब्राह्मणो विद्यात् तस्य देवाः सर्वशे ह्रीष्टते लक्ष्मीश्च मध्यो आरात्रे पार्श्वे नक्षत्राविरूपम् अश्विनो व्याप्तम् इष्टं मनिषाण अमं मनिषाण सर्वं मनिषार्याप्य अनन्तराय धर्मस्तमादिरात्रवत्तममहर्थमदिदर्भस्यार्थे तदित्ते धर्ममेव देहाप्नोति सर्वं हरिः ओम् तान्दम् अनिरुद्धम् षोडशोपचारैरभ्यर्चयेत् सवर्णवस्त्राच्छाद्यैः आच्छाद्येत् वस्त्रालङ्कारं कृत्वा
युवत्रास्मे भावसाधे वरुणासचेले वाद्यं कीर्तन गरुडपटं प्रादक्षिण्यपूर्वकं पटरज्जुं बन्धयेत् నాగాంగభూషణం. తిరునిలయం అని వాసికెక్కిన భాగ్యనగరంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరునిలయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క వార్షిక బ్రహ్మోత్సవములు 20వ సంవత్సరం, అంటే వింశతి అని పిలుస్తాం సంస్కృతంలో. అలా 20తమ బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలుతగా సమస్త దేవతలందరినీ కూడా ఆహ్వానించటానికి గరుత్మంతుల వారు సంసిద్ధులుగా ఉన్నారు. ఆయన వర్ణన చెప్తూ అంటారు, జవేన ఆబ్రహ్మలోకాద్దేవానుత్సవార్థయంతం అని అంటారు. అంటే ఎందువలన గరుత్మంతుల వారిని ఆయనను మాత్రమే ఎందువలనండి ధ్వజారోహణం పైన ధ్వజము పైన ఆరోహణ గావిస్తారు ఈ సందర్భంలో అని అంటే ఆరోహింపజేస్తారు అంటే జవేన శీఘ్రముగా వెళ్ళి ఆయన సమస్త దేవతలందరినీ కూడా ఆహ్వానించి, దేవతలారా ఫలానా చోట ఫలానా తిరునిలయ క్షేత్రంలో తిరునిలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి మీరందరూ సపరివారంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఉండి స్వామివారి యొక్క కైంకర్యంలో యథోచిత కైంకర్యాసక్త చిత్తాహ, మీరు కూడా మా చేత అందింపబడేటువంటి యథోచితమైనటువంటి కైంకర్యములతో తృప్తి పడుతూ మీరంతా సపరివారంగా ఇక్కడ ఉంటూ అందరినీ అనుగ్రహించి ఈ బ్రహ్మోత్సవం అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటంకంగా సాగేలాగా తప్పకుండా మీరు ఇక్కడకు విచ్చేయాలి అని గరుత్మంతుల వారు చెప్తారు. అలా గరుత్మంతుడిని ధ్వజము పైన ఆరోహణ చేసి ఆరోహింపచేసేటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా పవిత్రమైనటువంటి ద్రవ్యములతో తిరుమంజన కార్యక్రమం జరిగింది. తర్వాత కార్యక్రమాన్ని వీక్షిద్దాం. నమస్య జగదః సువార్దృశా ఆయిషా నమా ఇంద్రా శ్రవణాష్టకం బృహత్కండం విస్తీర్ణహృదయం ఏకపాదం త్రిమేఘలోపశోభితం పద్మఛత్రాభివలయం పూర్వాభిముఖం సాంజలిహస్తం హరిపదారవింద సేవాదనహృదయం ఋగ్వేదస్వరూపం అరుణప్పాల్ ఋగ్వేదమవధారయ. ఓం గ్రంథం గ్రద్ధాదసుదేమాస్తాదింద్రస్య అభ్యామధ్యక్షే బృహస్పతిర్మార్ధారాం ధుర్వందరిక్షమన్వే పంగమమసేవాధిపత్యం దైత్య సంహారకం దంష్ట్రాకరాలభజనం పశ్చిమాభిముఖం శ్వేతవర్ణం రజదాజలసన్నిభం ఊర్ధ్వగేశం కుండలాలంకృతం సామవేదస్వరూపం అరుణప్పాల్ సామవేదమవధారయ. ఈశోవా
नामिन्द्रदुस्तुषो न त्वावाङ् अन्यो दिव्यः न पार्थिवाः न जातो न పీతవర్ణం నానామణిగణోజ్వలమగుడం సుప్రశాంతం ప్రసాదానుగ్రహగతం అసర్వవేదస్వరూపం అరుణపాల సర్వవేదమవధారయాం విద్వాంశరస్యాభితరం భజ్జన్ భోరే ధాజసం విద్వాంశ్వస్య మాతరం పృథివీం భోరే వర్పసం జాగే పరిణానమాస్మానం వం కృతే వీడర్వరీజారాధీరభద్వేషాం స్యాక్రోధే వృక్షం యత్కామః పరిణస్వజానానుస్వరం శరమర్చం త్రిభం శరభస్పత్యా భజదిత్యమింద్రా యథాత్యాంజా పృథివీంజాండస్తిష్ఠాతిదేజానం ఏవారోగం జాస్రావంజాతస్తిష్ఠధముంజ ఇతి కుబేరాధిపత్యం కుశలో విరాజితం మహాదేహజస్తిం సమస్తదేవగణ పరివేష్టితం దైత్యదానవ భయంకరం పాదారాంతర పాదపీఠం మధ్యలోక మధ్యప్రదేశం ఊర్ధ్వలోకోత్తమాంగం సహస్రకోట్యర్కతేజసం మహాగిరిగత్పరనాభినంద్రం చతుర్దశ భువనాకార మహోదరం దీర్ఘోర్భుజ జానుజంగాంగులీనఘం అంతఃస్మరణపూర్వకం బద్ధాంజలిం ముసల ఖడ్గ శంఖ చక్ర సారంగాది శస్త్రశోభితం విష్ణుపార్శ్వదేశ్వరం లోకానుగ్రహకరం విష్ణుపురోభాగ కనకవేదికోపరి సంస్థితం మహావీర సాన్నిధ్యం కామితార్థఫలప్రదం మహావైనతేజస్తంభం సుప్రసన్నం ధ్యాయేత్ తదః మంగళాష్టకాని పఠేత్ తదేవ లగ్నం సుజనం తదేవ చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవదేవం స్వామి సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీవత్సుతారార్ధిసుతాధినాథః పాదారవిందార్చన తత్పర శ్రీ సమైన తేజో వినతాత్మభౌ ముహూర్తే సావధానా సులగ్నే సావధానా సుదీర్ఘనాథా పుడదారువక్రః ప్రసన్ననేత్రాంబుజగాంగిలమ్యః అనన్య సాధారణ విక్రమాఢ్యో సావధానా సావధానా సులగ్నే సావధానా సువర్ణవర్ణో భుజగోపవీతీనాగాంధకో విష్ణురథ సువర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యః ఖగేశ్వరో శుభమాదనోతు సావధానాః ముహూర్తే సావధానా సులగ్నే సావధానా ప్రసంగ ప్రధిదాత్మచర్యః జగద్దిదానందగుణాంబురాశిః సపక్ష విక్షేపిత దిక్తదాంతః ఖగేశ్వరో శుభమాదనోతు సావధానాః సుముహూర్తే సావధానాః శుభలగ్నే సావధానాః ధర్మేంద్రావరణాంచితాంగః మనోజ్ఞసౌవర్ణకిరీటధారి మహానుభావో భగవత్ప్రపన్నః ఖగేశ్వరో శుభమాదనోతు సావధానాః సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా మన్నమతి ప్రసన్నః లక్ష్మీకటాక్షాంచిత పుణ్యమూర్తిః హరిప్రియో వైష్ణవ ధర్మ వేదీ ఖగేశ్వరో శుభమాదనోతు సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా గుణాజ్యోతిబలకృపాలు సత్యవ్రతకాప్యలోజ్ఞః శృతిస్మృతిజ్ఞో బలవాన్నిదాంతః ఖగేశ్వరో శుభమాదనోతు సావధానాః సుముహూర్తే సావధానా
सुलग्ने सावधान मुख्यावरसिद्धलाध्य गन्धर्व विद्यात्मनीयः सुधादमुद्धारणकार्यकर्ता खगेश्वरो शुभमादनोतो सुमुहूर्ते सावधान सुलग्ने सावधान देवगणमौलिरत्नगिरीड दिव्यप्रभापटल विराजित निजपादरुगणस्याः नूपुर पीताम्बर श्रीवत्सकौस्तुभ केजूरहार मकरकुण्डल मण्डितस्याः सुदर्शन पाञ्चजन्य गदा पद्माङ्गित करशोभितस्याः कनककमलकल्हार तुलसीपूग पुन्नागमालालङ्कृतस्याः लक्ष्मी मनोहर वक्षस्थलस्याः भोगीन्द्र भोगनयनस्याः श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगत्सम्भ्रणार्थमवतीर्णस्य श्री पद्मावती गोदा समेत श्री श्रीनिवासस्वामिनः पाञ्चान्निक महोत्सवार्थं प्रासादाग्रभागे बलिपीठगोपुरयोर्मध्यदेशे आधारशक्ति श्रीवराह कूर्माधिष्ठित हिरण्यरत्न बीजौषधी गर्भित मेघलोद्भादित चतुर्भद्रपीठोपरि अष्टदलकमलकर्णिका मध्ये प्रतिष्ठित गर्भमालालङ्कृत शुभस्तम्भलग्न फलकात्रय मध्यारोपित ध्वजदण्डाग्रमण्डिते घटिका प्रोतसूत्र संघटित शिखर पुरस्त्रजाजाम परिमाणादि रादितान्दित सलक्षण ध्वजच्छत्रदामराज्यलङ्कृतं श्रीवष्टात्यष्टमङ्गलं सुदर्शन पाञ्जलन्य परिवेशितं वैनदेय ब्रह्मादि सकल देवता पूजा मञ्जरम् इंद्राग्निजमनैरुति वर्णवायु कुबेर ईशानात्यष्टालं दिक्पालालकैः सेवितं देवर्षिदैत्यदानवजक्षराक्षरपन्नग भूतप्रेत विजाज किन्नर अप्सर मरुद्गण मातृगण कुमारगण कूष्माण्डगण नक्षत्रताराजगित अष्टादशगण परिवेष्टितं ध्वजारोहणं करोमि इत्युक्त्वा आवादवाहीति वायुमन्त्रं जपित्वा ॐ आवादवाहि भेषजं विवादवाहि यत्र वः तवाहि विश्वभेषजा देवानाः धूत ईयसे द्वाभिमौ वातौ वात आसिन्धरा परावतः दक्षं मे अन्य आवातु परान्यावातु यत्रपः यततो वादते गृहे मृतस्य निधिर्हितः ततो देहि जीवसे ततो देहि भेषजम् ततो नमः आवह वात आवातु भेषजम् भोर्मजो भोर्मा हृदय प्रणआयोगोषितार्षतु ध्रुवन्दे राजा वरुणो ध्रुवन्दे वा बृहस्पतिः ध्रुवन्द इन्द्रश्चाग्निश्च राष्ट्रम् प्रासादाद्भुतं गजेन्द्रं सुप्रतिष्ठितं मत्वा सूर्यवाद्यत्तजीघोषैः ब्रह्मदोषेण घोषयेत् ततः गरुडमालामन्त्रं जपेत् वाद्यम् ॐ नमो भगवते महागरुडाय पक्षीराजश्चवल्लभाय त्रैलोक्यविभूषिताय उग्रभयङ्करकालारूपाय वज्रनखाय वज्रमुखाय वज्रदुण्डाय वज्रपुच्छाय वज्रवक्षाय ओम ईं ऐं बोम ईं महागरुडाय अस्मिन् नागराज दुष्टानामिदं नागराज प्रलोभनामिदं धारयाय सर्वविदं धारयाय हर हर तस्मै गुरुस्वाहा ओम नमो अष्टकुलनागभूषणाय शोणितलिप्ताङ्गाय सप्तरागावासिने जयकृष्णोद्धरणाय महाशैल विशालगोत्राय अरुणाचलये पुरुषोत्तमवाहाय वेदानन्दकराय त्रैलोक्य विक्षोभनकराय देवदानव गान्धर्व मदवदनाय हर हर नाराय नमः ओम नैवेद्यमेळं नैवेद्यम् ओम सुवर्णोदि गरुत्मान् सामदे धनोर्पामदे व्यम्बृहद्रधन्धरे भक्षोदिक्यादिक्यजम्बुच्छन्दाघुस्यङ्गानिधिष्णिजा सभाडिजोगोषिनामा सुवर्णोदि गरुत्मान् दिवं गच्छ सुवः पदा
కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఇప్పటి వరకు హైదరాబాదు భాగ్యనగరం ఆ యొక్క మహాపట్టణం నుండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమము పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్త మార్గముగా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను గద్య పద్యలు వేద మంత్ర పురస్సరంగా ఆ యొక్క గరుడ ధ్వజారోహణము గావిస్తున్నటువంటి దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ స్వామివారిని ప్రార్థన చేద్దాం. అదుగో ఆ గరుత్మంతుల వారికి దివ్యమంగళ నీరాజనాన్ని ప్రధాన కైంకర్య పరులు సవినయంగా సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క గరుడ ధ్వజారోహణము సమస్త దేవతలని కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ఆహ్వానం చేస్తుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ఎవరైతే భాగస్వాములవుతారో, ఎవరైతే ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా వీక్షిస్తారో, ఆస్వాదిస్తారో వారికి అనేక సత్ఫలితాలు కలుగుతాయని ఆగమశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇటువంటి విశేష సందర్భాలలో సంవత్సరానికి ఒకమారు జరిగేటువంటి యొక్క బ్రహ్మోత్సవాది కైంకర్యాలలో భక్తులు తప్పక భాగస్వాములై వారి యొక్క అపారమైనటువంటి ప్రేమను పరమాత్మపై చూపించుకొని వారి భక్తిని ప్రదర్శించి స్వామివారిని శరణు వేడినట్లయితే మనకి కలిగేటువంటి ప్రయోజనాలు అనేకము. గరుడం విష్ణువాహనం త్రిభువనాకాశకలజరా పక్షిరాజ మందరమదిత మహాజలది సువర్ణ శ్యామాంబరధర ఎంబలారంగార దివ్యాపరమగరయుగల మృదు గనగ రాజీవ కటి ఘటిత జింగిణీ మేఘలావరణిత త్రైదండ సరళ తామ్రచూడ ప్రాతు సముద్ధిత మహాంబువాహక పక్షపాద జుగల వీక్షవేష వేణితో వేగిదాండ మండల మహావేగ సరస్సర్పాంతక రథసర్పాంతక గరుడ ప్రీతియుక్త సన్నే ప్రసన్న దేవదాగమాత్మానార్థం అంజలిం కుర్వన్ భగవదుత్సవ సేవార్థమాగచ్చతు మధ్యే ఓం గరుడాయ సాంగార సపరివారాయ స్వాహ చతుర్పదారాం సమర్ప్య గంధపుష్పధూపదీపాద్యుపదారభ్యర్చనేది సోదగం బలిం గృహాణ స్వాహ అర్హణం గృహాణ బలిం గృహాణ తర్పణం గృహాణ స్వాహ పశ్చాజ్జలం దత్వా ఉత్సవఘోషం కృత్వా ఏవం కృతే గరుడః సుప్రీదాః సుప్రసన్నాః వరదా భవంతు అఖిల జగదభివృద్ధిరస్తు సుభిక్షో భవతు దేశోజం నిరుపద్రవోస్తు రాజా ధార్మికో విజరీ భవతు సర్వే జనాః సుఖినో భవంతు హరియతాళాదీంఘో జయేత్ తాళం ఛన్న ఛన్న ఛంకృతి కంగనకం ఛన్న ఛన్న ఛంకృతి కంగనకం హన హన హంకృతి కింగినికం ఛన్న ఛన్న ఛంకృతి కంగనకం హన హన హంకృతి కింగినికం వినత తనయం కనక ఫణిభం సనక సనందన స్తుతి విభవం వినత తనయం కనక ఫణిభం సనక సనందన స్తుతి విభవం భుజంగ కులభీషణం లిఖంగ కులభూషణం బృహత్ పక్షం విపక్షం శూరగ్నం హరివాహనం హరివేతనం హరివాహనం హరికేతనం గరుత్మందం నమస్యామి విషధరదమనం విషధరహరణం విషధరహారధరం విషధరదమనం విషధరహరణం విషధరహారధరం శతమఖ వినుతం శతముఖ భయదం క్షితిపతిమమృతహరం శతముఖ నిర్మితో శతముఖ భయదం క్షితిపతిమమృతహరం కమల నిభకరం కలుషహరం మణిమయ కింగిరిరావకరం కమల నిభకరం కలుషహరం
మణిమయ కింగినిరావకరం గరుడమతి బలం భజత హరిరథం గరుడమతి బలం భజత హరిరథం భగపతి తాళమిదం అతత్తత్ భగవతి తాళమిదం అతత్తత్ భగవతి తాళమిదం. ఏవం కృతే గరుడ సుప్రీతా సుప్రదన్నా వరదా భవంతు గరుడ ప్రీత్యర్థం గౌడాక్షరాగం గౌడాక్షరాగం. ఏవం గరుడ నమస్తూయమానః రాగతాళపక్షీంద్రైః సంతోషదేహేత్ మహాబల మహాబాహో వైనదేరవజోధిప సన్నిధత్వవడే తస్మిన్ ఉత్సవావృతాంతిమం జహి కర్మ ప్రవర్తన ఇది సంప్రాప్య సవేదవాద్యగౌదపురస్త్రం సువర్ణోదీతి మంత్రేణ ఆలయ సంభుగ ఆరోపయేత్. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రవృత్తే శిరాగాడిత్రం యత్సత్కామ ఆత్మా సామదే తనార్వామదేవ్యం బృహద్రథంతరే భక్షోడిజ్ఞ యజ్ఞజం సువర్ణోదిగరేత్మాన్ దివం గచ్చోర్ణభక్షాయ ధీమహి తన్నా గరుడ ప్రచోదయాత్. ధ్రువంతే రాజా వరుణాత్ ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మస్పతిః తత్సమోహోస్తు. గోవింద ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద. గోవింద. నమో నమస్తే పక్షీంద్ర స్వాధ్యాయ వపుషే నమః వాహనాయ మహావిష్ణో తార్క్ష్యాయామిత తేజసే. గరుడధ్వజారోహణం అత్యంత వైభవంగా వేద మంత్ర పురస్సరంగా వాద్యఘోష పురస్సరంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నవాన్నిక బ్రహ్మోత్సవానికి సంకేతంగా సకల దేవతా సమాహ్వానార్థము సమస్త దేవతలను కూడా ఆహ్వానించుట కొరకు ఈ యొక్క గరుడధ్వజారోహణము అత్యంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. ఆ గరుడధ్వజారోహణము పూర్తయిన పిదప అర్చక స్వాములు ఆ యొక్క గరుత్మంతుల వారి యొక్క స్తుతిని చేస్తూ వేద మంత్రాలలో గరుడ మంత్రాలను పఠిస్తూ ఆ యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. భక్త మహాశైలారా, ఈ యొక్క బ్రహ్మోత్సవంలో 9 రోజుల పాటు స్వామివారు వివిధ వాహనములపై విశేషంగా దర్శనమిస్తూ తిరుమాఢ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. వాటినే ఉత్సవములు వాహన సేవలు అని చెప్పి పిలుస్తారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా ముఖ్యంగా భాగ్యనగరంలో ఉండేటువంటి వారందరూ ఇటువంటి భగవత్ కైంకర్యానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి వారు స్వామివారిని ప్రార్థన చేసి ఐహిక ఆముష్మిక ఇహలోకంలో సుఖవంతమైనటువంటి జీవనము పరమున వైకుంఠ ప్రాప్తి పొందేందులకు కాను శరణాగతి చేయాల్సినటువంటి ఒక శుభతరుణమిదే అని ప్రతి ఒక్క భక్తుడు కూడా గ్రహించాలి, గుర్తించాలి. భక్తులారా, బ్రహ్మోత్సవము అనేటువంటి ఉత్సవం చాలా అత్యద్భుతమైనటువంటి సేవ. బ్రహ్మము అని మన శాస్త్రాలలో చెబుతూ ఉంటారు. ఏమిటయ్యా ఈ బ్రహ్మము అని అంటే,
బృహత్వాత్ బ్రహ్మ, అత్యంత పెద్దది గనుక దానికి బ్రహ్మము అని పేరు పెట్టారు. ఏదైనా ఒక విషయాన్ని అవగతం చేసుకునేటువంటి సందర్భంలో సాధారణ మానవుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు, ఇదేమన్నా బ్రహ్మ పదార్థమా మనకు అర్థం కాకపోవడానికి అని. అంటే బ్రహ్మ పదార్థము అత్యంత కఠినము అని అర్థం. బ్రహ్మ పదార్థము అని అంటే ఏమిటండి అంటే, బ్రహ్మ అనేటువంటి ఒక పదము, ఒక 2 అక్షరాల పదము. ఆ పదానికి ఒక అర్థం ఉండాలి కదా. ఆ బ్రహ్మ అనేటువంటి పదానికి ఏమిటి అర్థము అని మనం ఆలోచిస్తే ఆ అర్థం మనకి అతి పెద్దది అని తెలుస్తుంది. ఏమిటా అతి పెద్దది అనేటువంటి సంశయం మనకి వస్తుంది. ఇలా పోతుంది. ఓ